అలాగే ఈరోజు మనతోని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అలాగే డోర్నకల్ మాజీ జెడ్పీటీసీ గుగులోతు దేవిక గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. దేవిక గారు, భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ముందు మోడీ గారు చేసింది కానివ్వండి, ఇక్కడ నుండి హుసేన్ గారు కూడా చేసింది కానివ్వండి, బీజేపీ వాళ్ళం మేము చాలా కష్టపడ్డాము. కాంగ్రెస్ అన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు 3 నెలల్లో వాళ్ళు మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆ మాటలు ఏమీ నిలబెట్టుకోవట్లేదు. రైతు బంధువు కానీ, కరెంటు కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 ఇవి ఏమీ నిలబెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈసారి బీజేపీ కంపల్సరీగా మహిబాద్ పార్లమెంటు గెలిచి తీరుతుందనేసి మా నమ్మకం. అయితే ఏ అంశాల ప్రాతిపదికన మీరు ప్రజల్ని ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తుంది? ఇప్పుడు బీజేపీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, ఒకటి స్వచ్ఛ భారత్ కానివ్వండి, బేటీ బచావ్ కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, మొన్న మనము కరోనా అప్పుడు మనకు మోడీ గారు చేసింది అవన్నీ అనేక 6 విధాలుగా చాలా ఉన్నాయి. కేంద్రం చేస్తుంది. రోడ్లు కానివ్వండి, అన్ని విధాలా మేము చెప్పుకుంటూ మోదీ గారి మేము చేస్తున్నది భారతీయ జనతా పార్టీ చేస్తున్న సేవలకు కానివ్వండి, అన్ని విధాలా మేము చెప్పుకుంటూ ముందు ప్రజల్లో పోతున్నాము. ఆ ప్రచారం చేసుకోవడం కూడా అన్ని విధాలా ఇప్పుడు గ్రామాల్లో తండాల్లో కూడా మేము ప్రచారం చేసుకుంటున్నాము. ఆ విధంగా మాకు గెలుపు అవకాశం ఉంది అనే మేము అనుకుంటున్నాం. ఓకే దేవిక గారు, చివరిగా అంటే ఇప్పుడే అడగకూడదు అయినా అడుగుతున్నాం, మీ ఎక్స్పెక్టేషన్ ఎంత మెజారిటీ రాబోతుంది మహిబాద్లో అందాజా? 1,00,000 మెజార్టీ అని మేము అనుకుంటున్నామండి. 1,00,000 కావచ్చు, ఇంకా పైన కావచ్చు, తక్కువైనా కావచ్చు, కానీ బీజేపీ పార్టీ అయితే గెలుస్తుంది అని మేము అనుకుంటున్నాం.